అందుకు యెహోవా మోషేతో, నీవు నీ కర్ర చాపి ఈ దేశపు ధూళిని కొట్టుము, అది ఐగుప్తు దేశం అంతటను పేలగునని అహరోనుతో చెప్పుమనగా వారు అట్లు చేసిరి. అహరోను తన కర్రను పట్టుకొని చెయ్యి చాపి ఆ దేశపు ధూళిని కొట్టినప్పుడు పేలు మనుషుల మీదను జంతువుల మీదను ఉండెను. ఐగుప్తు దేశం అంతటను ఆ దేశపు ధూళి అంతయు పేలాయెను. శకునగాండ్రు కూడా పేలను పుట్టింపవలెనని తమ మంత్రముల చేత అట్లు చేసిరి, కాని అది వారి వలన కాకపోయెను. పేలు మనుషుల మీదను జంతువుల మీదను ఉండగా శకునగాండ్రు ఇది దైవశక్తి అని ఫరోతో చెప్పిరి. అయితే యెహోవా చెప్పినట్టు ఫరో హృదయము కఠినమాయెను, అతడు వారి మాట వినకపోయెను. కాబట్టి యెహోవా మోషేతో, నీవు ప్రొద్దున లేచి ఫరో ఎదుట నిలువుము, ఇదిగో అతడు ఏటి యొద్దకు పోవును, నీవు అతనిని చూచి నన్ను సేవించుటకు నా ప్రజలను పోనిమ్ము. నీవు నా ప్రజలను పోనీయని ఎడల చూడుము, నేను నీ మీదికి, నీ సేవకుల మీదికి, నీ ప్రజల మీదికి, నీ ఇండ్లలోనికి ఈగల గుంపులను పంపెదను. ఐగుప్తుల ఇండ్లను వారున్న ప్రదేశమును ఈగల గుంపులతో నిండి ఉండును. మరియు చాలా ఈగల గుంపులతోటి నిండి ఉండును. ఇక్కడ ఎప్పుడైతే ఈ కప్పలు ఇండ్లలోనికి వచ్చాయో, కప్పలు తీసేయమని రాజు వేడుకున్నాడు. రాజు వేడుకున్నప్పుడు మళ్ళీ మోషే అహరోన్లు రాజు మీద కొద్దిగా దయ చూపించి ఆ కప్పలను తీసేశారు. ఆ కప్పలన్నీ చనిపోయాయి. ఆ కప్పలన్నీ చనిపోగా అవన్నీ కంపు కొడుతున్నప్పుడు అవన్నీ ఎత్తి బయట పారేసుకున్నారు. తర్వాత ఇక మూడవ అద్భుతం, మోషే అహరోన్ల ద్వారా జరిగిన మూడో అద్భుతం ఏంది? మళ్ళీ ఎప్పుడైతే ఇలా జరిగిందో వెంటనే ఫరో తన హృదయాన్ని కఠినపరుచుకున్నాడట. కఠినపరుచుకొని తన ప్రజలను పోనివ్వకుండా అడ్డుపడుతున్నాడు. ఇంతకీ తన ప్రజలు ఎక్కడికి వెళ్ళాలి? కానాను అనే ప్రాంతానికి వెళ్ళాలి. కానీ ఇప్పుడు వెళ్ళేది కానాను కాదు. 3 రోజులంతా ప్రయాణ దూరం మేము వెళ్తాం. 3 రోజుల ప్రయాణం వెళ్ళి మా దేవునికి మేము బలర్పించుకొని వస్తామని మోషే అడుగుతాడు. కానాను వెళ్తామని చెప్పలేదు. మా దేవుడికి మా బలి అర్పణ అర్పించుకొని మేము వస్తాం. అర్పణలు ఇవ్వాలి, మా దేవుడికి మేము అర్పణలు ఇవ్వాలి, మా కానుకలను మేము ఇవ్వాలి మా దేవుడికి, మేము వెళ్ళి అక్కడ అర్పించుకొని వస్తాం అని చెప్పి వాళ్ళు చెప్పినప్పుడు మోషే తన హృదయాన్ని కఠినపరచుకోవడం వల్ల ఈగలు, అది ఏ గుంపు వచ్చింది? కప్పల గుంపు వచ్చింది. కప్పల గుంపు వచ్చిన తర్వాత మళ్ళీ కప్పలు వేడుకోగానే, కప్పలు పోగానే మళ్ళీ ఏమయ్యాడు? రాజు తన హృదయాన్ని కఠినపరుచుకున్నప్పుడు మళ్ళీ దేవుని శక్తిని బట్టి, దేవుని నామాన్ని బట్టి మోషే అహరోన్లు ఏం చేశారు? పేన్లు వస్తాయని చెప్పాడు. మీ దేశం మీదకి పేలు వస్తాయి. ఆ ధూళిని కొట్టగా, ఏం కొట్టాడట? ఆ దేశపు ధూళిని కొట్టగా, ఆ దుమ్మును మట్టిని కొట్టగా ఏమొచ్చినాయట? మొత్తం పేన్లే. చెప్పండి, ఇక్కడ ఉన్న వాళ్ళకి పేన్లు అంటే ఎంతమందికి ఇష్టం? పేలు అంటే ఎవరికి ఇష్టం ఉండదు. అది భోజనం చేసేటప్పుడు ఎవరైనా ఒక పేను ఇట్లా గుక్కారనుకో ఎట్లుంటది? చాలా ఇబ్బందికరంగా ఉంటది. భోజనం చేసేటప్పుడు ఎవరైనా పేను గుక్కిరనుకో చాలా ఇబ్బందికరంగా ఉంటది ఇక తినడం. పేన్లు అంటే ఎవరికి ఇష్టం ఉండవు. ఈ పేలు ఎక్కడున్నాయట? మనుషుల మీదను, జంతువుల మీదను, ఆ వస్తువుల మీదను, బట్టల మీదను కదా, అన్నిటి మీద ఎక్కడ చూసినా ఏమెక్కుతున్నాయి? అన్ని ఇంట్లో మొత్తం పేన్లే. నీళ్ళ కుండలో, మంచినీళ్ళ కుండలో పేన్లే, అన్నం తినే సర్వలో పేన్లే, ఏది పాలు తాగదామన్నా పేన్లే కదా, ముఖం కడుక్కుందామన్నా పేలే. చూడండి, బాగా జిబ 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 అనే పేర్లు ఉన్న వాళ్ళని ఒక్కసారి మీరు చూసిరనుకో, హల్లెలూయా, మీరు ఇంటికి వెళ్ళి అన్నం తినలేరుగా. హల్లెలూయా. పేలంటే మనుషులకి అసహ్యం. అటువంటి పేన్లను ఐగుప్తులో దేవతలుగా వారు ఆరాధిస్తారట.
ఒక పేను విగ్రహం, ఒక పేను విగ్రహం ఉంటది. ఆ పేను విగ్రహానికి ఏం చేస్తారు? దండాలు పెట్టుకుంటారు, పూజలు చేస్తారు, అన్ని సమర్పిస్తారంట. అయితే ఒక్క ఒక్క పేను బొమ్మ ఎందుకు? మీకు కొన్ని కోట్ల మిలియన్ల దేవతలను పంపిస్తున్నా, మీరు ఇప్పుడు ఆరాధించండి అని చెప్పాడు యెహోవా దేవుడు. అక్కడికి వెళ్ళినప్పుడు పాపం వాళ్ళందరూ ఏమయ్యారట? అన్నం తినలేక, నీళ్లు తాగలేక, పడుకోలేక, కూర్చోలేక, ఊరికే గోక్కోవడమే, రాజు గోక్కోవడమే. ఐగుప్తీయులందరూ గోకుడే గోకుడిగా. అంత భయంకరమైన పరిస్థితి ఎందుకు వచ్చింది? ఫరో తన హృదయమును కఠినపరుచుకున్న అందువలన. దేవుని బిడ్డలారా, మనం కూడా దేవుని సన్నిధిని ప్రేమించకుండా, దేవుని సన్నిధిని మనం గడపకుండా, దేవుని సన్నిధిలో ప్రార్థించకుండా, భక్తిని చూపించకుండా, విశ్వాసాన్ని చూపించకుండా మనం జీవిస్తే ఏమవుతుందట? ఐగుప్తు మీదకి దేవుడు ఏం పంపించాడు? పేండ్లను పంపించినట్టుగా ఈ దేశం మీద కూడా ఆయన పంపడానికి ఏమాత్రం కూడా వెనకాడడు. హల్లెలూయా. ప్రజల హృదయాలు చాలా కఠినమైపోతున్నాయి. ఎక్కడ చూసినా ఏముంది? కఠినమైన ఆలోచనలు, కఠినమైన మాటలు, కఠినమైన హృదయం, కఠినమైన జీవితం. అటువంటి జీవితం ఉంటే దేవుని బిడ్డ ఇదిగో ఏం పంపిస్తున్నాడు? పేండ్లను పంపిస్తున్నాడు. అయితే ఇక్కడ జరిగిన ఒక విషయం ఏంటంటే, మోషే అహరోనులు పేలను చేశారు కానీ ఐగుప్తు శకునగాండ్రు ఆ పేండ్లను చేయలేకపోయారట. వారి మంత్రశక్తుల చేత, వారి శుద్ర శక్తుల చేత పేండ్లుగా తయారు చేయలేకపోయారట. ఎందుకు తయారు చేయలేకపోయారు అంటే, ఈ అపవాది యొక్క శక్తి, ఈ శకున శక్తి, ఈ మంత్రశక్తి కొంతవరకే అన్న సంగతి మీరు ఆలోచన చేయాలి. చాలాసార్లు మనం ఏం చేస్తామంటే, అపవాది శక్తి దేవుని శక్తి కంటే గొప్పది అనుకుంటాం. అపవాది శక్తి దేవుని శక్తి కంటే గొప్పది. దానివల్ల మేము చచ్చిపోతామేమో, దానివల్ల మేము ఏదైనా అయితేమేమో, మొక్కకపోతే ఏమైనా అయితేమో, పాలు పొంగిపోతే, కొత్తింట్లో పాలు పొంగిపోతే ఏమైనా అవుతుందేమో, ఆ గొర్రెను గొయ్యకపోతే ఏమైనా అవుతుందేమో, ఈ బొట్లు పెట్టకపోతే ఏమైనా అవుతుందేమో, ఈ పసుపు పెట్టుకోకపోతే ఏమైనా అవుతుందేమో అని అపవాదికి చాలా మంది భయపడుతున్నారు. ఏదైనా కీడు జరుగుతేమో హల్లెలూయా అని భయపడుతున్నారు. కానీ అపవాది శక్తి దేవుని శక్తి కంటే చాలా తక్కువ. కొంతవరకే అపవాది అద్భుతాలు చేయగలదు, కొంతవరకే మహత్కార్యాలు చేయగలదు, కొంతవరకే సూచక క్రియలు చేయగలదు. కానీ సమస్త శక్తి, సమస్త ప్రభావం, సమస్తమైన అద్భుతాలు చేయగలిగిన శక్తి ఎవరి దగ్గర ఉంది? దేవుని వద్ద ఉన్నది. అందుకనే నీ పిల్లగానికి జ్వరం రాగానే అది తగ్గకపోతే తాయెత్తులు కట్టొద్దు, లేకపోతే ఇంట్లో బాగుండట్లేదు, ఇంట్లో ఏదో అవుతుందని చెప్పేసి మంత్రగాండ్లను, శకునగాండ్లను వెతకొద్దు. అది మంచి పద్ధతి అది కాదు. ఎందుకంటే దేవుని శక్తికి మించింది కాదు సాతాను శక్తి. దేవుని శక్తి చాలా పవర్ఫుల్. ఇప్పుడు క్రైస్తవులు అని పేరు పెట్టుకున్నంత మాత్రాన వాళ్ళకి దయ్యాలు పట్టవా? ఎందుకు పడతాయి? దయ్యం ఎందుకు పడుతుందంటే దేవుని శక్తి వాళ్ళలో లేదు. దేవుణ్ణి మనసారా ప్రేమించే, ఆయన కొరకు ఒక బలమైనటువంటి కార్యాలు చేసే శక్తి అతనిలో లేకపోయి ఉండొచ్చు. దేవుడికి మహిమ కలుగును గాక. అతడు ఒక అపనమ్మకస్తుడై ఉండొచ్చు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. చెప్పండి, క్రైస్తవులైన వాళ్ళందరూ మంచి భక్తి పరులేనా? దేవుని శక్తిని పొందిన వారేనా? దేవుని ఆత్మకార్యాలు జరిగించేవారేనా? ప్రార్థన వదిలిపెట్టి నువ్వు ఫంక్షన్లకు, పెళ్ళిళ్ళకు, సావులకు, దినాలకు ప్రార్థన, దేవుని సన్నిధిని వదిలిపెట్టి, దేవుణ్ణి ఆరాధించేటువంటి సమయాన్ని వదిలిపెట్టి
దేవుని కొరకు ఇచ్చే సమయాన్ని వదిలిపెట్టి నీ ఇష్టానుసారంగా జీవిస్తూ ఉంటే నీకు భయంకరమైన శోధన వచ్చినప్పుడు ఆ శోధనలో నుంచి నువ్వు బయటపడలేవు. హల్లెలూయా. దేవుడు నీకు కష్టం రాగానే దేవుడిని వేడుకుంటావు, కానీ అప్పుడు దేవుడు నీకు సహాయం చేయడానికి ఆయన ఇష్టపడడు. ఎందుకనంటే నీవు మంచిగా ఆరోగ్యంగా ఉన్నప్పుడు, నీకు సమయం ఉన్నప్పుడు, నీకు అన్ని విధాలుగా నీకు ఉన్నప్పుడు నువ్వు ఆరాధించలేదు, దేవుని కొరకు నువ్వు జీవించలేదు, దేవునికి నువ్వు లోబడలేదు. అప్పుడు నీకు కష్టం వచ్చినప్పుడు నేను నవ్వేదను అని అన్నాడు సామెతల గ్రంథం మొట్టమొదటి అధ్యాయంలో. నేను అపహసించేదని అన్నాడు దేవుడు. ఎందుకంటే నేను పిలిచినప్పుడు నువ్వు వినలేదు, నేను మాట్లాడినప్పుడు నువ్వు ఆ మాట లెక్క చేయలేదు, నా మాటను నువ్వు అర్థం చేసుకోలేదు. హల్లెలూయా. చూడండి, మనుషులు ఇష్టానుసారంగా జీవించేసి దేవునికి కోపం తెప్పించే పనులన్నీ మనుషులు చేసి ఇష్టానుసారమైన పాపాలు చేసి కదా, దేవుడు నన్ను కాపాడలేదు, దేవుడు ఇలా చేశాడు అనడం నేను అది అన్యాయం అంటున్నాను. నేను దేవుని శక్తి ఎంత గొప్ప శక్తో చూడండి. ఇక్కడ దేవుని భక్తులు ఏం చేశారట? దేవుని భక్తులు పేలుగా చేశారట ధూళిని కొట్టి. అయితే ఆ మంత్రగాండ్లు శకునగాండ్రు అవి చేయలేకపోయారట. దేవుడికి మహిమ కలుగును గాక. ప్రార్థన నిలవదు, కొద్ది తూతూ మంత్రం ప్రార్థన, ఏదో స్తోత్రం స్తోత్రం తండ్రి, ఆత్రం ఆత్రం తండ్రి, కథం ఉక్కి ఓవుడైగా. హల్లెలూయా. జనాలు ఎట్లా ఉన్నారు? ప్రార్థన చేసుకున్నానికి టైం లేదు, బైబిల్ చదవడానికి టైం లేదు, దేవుని మందిరానికి రావడానికి టైం ఉండట్లేదు, దేవుని సువార్త చెప్పడానికి టైం ఉండట్లేదు. దేనికి? దేవుని పరిచర్య, దేవుని పని విషయంలో దేనికి సమయం నాకు లేదంటున్నారు. కానీ అపవాది యొక్క దాడి ప్రారంభమైతే నువ్వేమవుతావు? ఇప్పుడు చూడండి, వాళ్ళు కూడా మేము క్రైస్తవులని అనుకున్నారు, కానీ ఏమైంది? దేవుని యొక్క మహిమ, దేవుని అభిషేకం లేకపోతే సాతాను ఏదైనా చేస్తాడు. అందుకనే నిర్గమకాండం ప్రకారంగా మంత్రశక్తి ఉందా లేదా? ఉందంటారా లేదంటారా? నిర్గమకాండంలో ఆ శకునగాండ్రు మంత్రగాండ్లు కప్పలు చేశారా చేయలేదా? చెప్పండి. నీటిని రక్తంగా చేశారా చేయలేదా? మరి వాళ్ళు ఎలా చేయగలిగారు? వాళ్ళ మంత్రశక్తి చేత చేశారు వాళ్ళు. అంటే మంత్రశక్తి అనేది ఉందా లేదా? ఉన్నదనే బైబిల్ చెప్తుంది. మరి మంత్రశక్తి అనేది ఉన్నప్పుడు నువ్వు ప్రార్థన చేయకుండా దర్జా గట్ట తిరుగుతున్నావు? చెప్పండి. నీకు భక్తి లేకుండా, విశ్వాసం లేకుండా దర్జాగా క్రైస్తవునని ఎట్ట తిరుగుతున్నావు నువ్వు? సాతాను నీ మీద దాడి చేస్తే నువ్వు ఏమవుతావు? నీ మీద, నీ కుటుంబం మీద, నీ పిల్లల మీద దాడి చేస్తే నువ్వేమవుతావు? ఇక్కడ ఇంతగా సేవ చేసి, దేవుని పరిచర్య చేసి, 24 గంటలు దేవుని సన్నిధిలో ఉపవాసాలుండి, ఉప్పులుండి ప్రార్థన చేసే సేవకుని మీదనే ఇంత దాడి చేస్తుంది అపవాది. అసలు నీకు ప్రార్థన జీవితమే లేకుండా, విశ్వాస జీవితమే లేకుండా, దేవుని కొరకు కొంచెం సమయం కూడా నువ్వు ఇవ్వకుండా ఉంటే అపవాది దాడి చేసినప్పుడు నువ్వేమవుతావు? హల్లెలూయా. ఎవరికి వాళ్ళు జాగ్రత్త పరుచుకోవాలో వద్దా? ఇప్పుడు ఎవరి కుటుంబాన్ని వాళ్ళు, ఎవరి పిల్లల్ని వారు. నేను అన్నాను, కుటుంబ సమేతంగా వచ్చి చర్చిలో ఏం చేయండి, ఒకరోజు ఉపవాస ప్రార్థన చేసుకోండి అని చెప్పాను నేను. ఎందుకంటే నీకు ఎప్పుడు ఉపయోగపడుతుంది? ఈ ఊరంతటి మీదకి శ్రమ వచ్చినప్పుడు, ఈ ఊరంతటి మీద తెగులు వచ్చినప్పుడు, ఈ దేశమంతటి మీద తెగులు వచ్చినప్పుడు, ఈ దేశమంతటి మీదకి కరువు వచ్చినప్పుడు, అప్పుడు నీ ప్రార్థన అప్పుడు ఉపయోగపడుతుంది. హల్లెలూయా. నువ్వు దేవుని, నీ భక్తి అప్పుడు ఉపయోగపడుతుంది. కరువు వచ్చినప్పుడు నువ్వు దేవుడి కొరకు ఏదైతే చేసావో అప్పుడు నీకు దేవుని బ్లెస్సింగ్స్ అప్పుడు కనబడతాయి. దేవుడికి మహిమ కలుగును గాక. ఒకసారి ఆలోచన చేయండి అందరూ. ఏదో నేను చెప్పి భయపెడుతున్నాను కాదు ఇక్కడ అర్థం. మనం నిద్రమత్తులుగా ఉండొద్దు, సోమరులుగా, దేవుని ప్రార్థించే విషయంలో, దేవుని గణపరిచే విషయంలో సోమరులుగా ఉండొద్దు.
మెలకువ కలిగి ఉండాలని దేవుని వాక్యం చెప్తుంది. మన మెలకువ కలిగి నీ కుటుంబం కొరకు, నీ పిల్లల కొరకు నువ్వు రేయి మొదట జామున లేచి ఏం చేయాలి? కన్నీరు గార్చి నువ్వు ప్రార్థన చేయాలి, నువ్వు రోదన చేయాలి. హల్లెలూయా. రాత్రి మావోడు కొట్రా 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 అంటుండు. నైటు ఫెయిత్ కుమార్ అంటే స్కూల్లో ఏమో ఆట ఆడుతున్నట్టుంది వాళ్ళు, అది కలలు వచ్చింది. కొట్రా 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 అంటాడు. నాకు ఇద్దరికి మేలుకు వచ్చింది. ఏంది ఫెయిత్ కుమార్ అంటే ఆట ఆడుతున్నాం అనుకుంటా పన్నెడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. నాకు మేలుకు వచ్చిందిగా, ఇంకా బయటికి పోయి వచ్చి మోకరించి ప్రార్థన చేసిన కొద్దిసేపు. దేవుడికి మహిమ కలుగును గాక. కొద్దిసేపు ప్రార్థన చేసి అప్పుడు నిద్ర వస్తుందిలే, కానీ అయినా కానీ నేనేం చేయాలి? పిల్లగాడు కలవరిచ్చిండని చెప్పేసి నేను కాసేపు దేవుడికి ప్రార్థన చేసి నా చుట్టూ, నా కుటుంబం చుట్టూ, సంఘం చుట్టూ అంత ప్రభువాని కంచె వేసి నీ ఆత్మ సహాయము తోడుగా ఉంచి అయ్యా మీరే భద్రపరచండి. మత్తులుగా ఉండొద్దు, నిద్ర మత్తులుగా కాదు, మెలకువ కలిగి మనం ప్రార్థన చేయగలగాలి. ఇప్పుడు నువ్వు చేసే ప్రార్థన, ఇప్పుడు నువ్వు చేసే ప్రయాస ఏదైతే ఉందో అది ఒకనాడు నీకు చాలా ఉపయోగపడుతుంది. ఇప్పుడేమో టైం అంతా వేస్ట్ చేసి, ఇప్పుడు చేయాల్సిన ప్రార్థన చేయకుండా, చేయాల్సిన పని దేవుని కొరకు నువ్వు చేయకుండా టైం అంతా వేస్ట్ చేసి కష్టం వచ్చినప్పుడు ప్రభువా 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 అని నువ్వు పిలుచుట, దానివల్ల నీకు ఏ ఉపయోగం ఉండదు. దేవుడికి మహిమ కలుగును గాక. తర్వాత ఇక్కడ ఏమొచ్చినాయమ్మా? పేండ్లు వచ్చినాయి. పేండ్లు వాళ్ళు చేయలేకపోయారు. ఇది దైవశక్తే అని అన్నారట వాళ్ళు. ఐగుప్తు మంత్రగాండ్లు, శకునగాండ్రు ఏమన్నారు? ఇది దైవశక్తి అని వాళ్ళు గ్రహించారట. చూడండి, ఎవరు గ్రహిస్తున్నారు? లోక సంబంధమైన మంత్రగాండ్లు, శకునగాండ్రు ఇది దైవశక్తి అని గ్రహిస్తున్నారు. దేవుని బిడ్డలు గ్రహిస్తే ఎంత మేలు. హల్లెలూయా. ఇది ఒక స్టోరీ లెక్క, ఒక కథ లెక్కను వినిపోతే నీకు ఏ ప్రయోజనం ఉండదు. నేను చెప్పే ఈ వాక్యం ఏదైతే ఉందో అది ఒక కథ లెక్క. ఇది ఇజ్రాయేలుల చరిత్ర లెక్కను వినిపోతే నీకు ఉపయోగం లేదు. ఖచ్చితంగా నువ్వు ఈ దేవుని వాక్యానికి నువ్వు విధేయురాలు అవ్వాలి. ఇది దైవశక్తి. పేండ్లు వాళ్ళు చేయలేకపోయారు. ఇది దేవుని అపరిమితమైన శక్తిని మీరు ఆస్వాదించండి. దేవుని అపరిమితమైన శక్తిని మీరు పొందండి. అపరిమితమైన అభిషేకాన్ని మీరు పొందండి అని ఎన్నోసార్లు చెప్తున్నాం మేము. అయినా అందరు ఆరాధన అయిపోగానే వస్తారు. చాలామంది ఆరాధనలో ఉండండి, వర్షిప్లో ఉండండి, ఆరాధన చేయండి. పరిశుద్ధాత్ముడు నా హృదయంలోనికి రండి దేవా అని ఆహ్వానించండి. హల్లెలూయా. ఆ దేవుడికి ఇచ్చే సమయంలోనే కొద్దిగా. అట్లా ఎందుకు? సగం సమయమేమో లోకానికి, సగం సమయమేమో దేవుడికి. అట్లా ఎందుకు? పూర్తిగా ఇవ్వండి. సండే అంటే 11 గంటలకు ఆరాధన అంటే 10 నిమిషాలు ముందే ఉండాలి. ఇక్కడ కొద్ది సమయాన్ని ఇస్తే కొద్దిగానే ఆ దీవెన పొందుతాను. హల్లెలూయా. మీరు ఎట్లా ఇవ్వాలి? మీరు సంపూర్ణంగా ఇవ్వండి. దేవుడికి సంపూర్ణంగా ఇస్తారా, కొద్దిగా ఇస్తారా? చెప్పడానికి మాత్రం సంపూర్ణంగా అంటాం, కానీ వచ్చే వారం టైంకి వస్తామా? రావాలి, పెట్టుకోవాలి. అది నా దేవునికి సంపూర్ణంగా సమయం ఇస్తా. నిద్రకు సంపూర్ణంగా ఇయ్యట్లే. మధ్యలో లేచి అటు ఇటు లేచి పని చేస్తున్నావా? నిద్ర పోయినావంటే ఇంకా దుప్పటి తీసుడే లేదు. నిద్రకు సంపూర్ణమైన సమయం ఇస్తున్నావు, పనికి సంపూర్ణమైన సమయం ఇస్తున్నావు కదా. లోక సంబంధమైన వాటికి సంపూర్ణమైన సమయం ఇస్తున్నావు, కానీ దేవుణ్ణి ఆరాధించడానికి మాత్రం కొద్దిగే, గింతంటే. హల్లెలూయా. నీకు ఇది చాలు ప్రభువా. నీకు ఆ డోస్ ఎప్పుడు తెలుస్తుంది అంటే నీకు కష్టం వచ్చినప్పుడు తెలుస్తుంది. అప్పుడు కూడా నీకు గింతంతే బ్లెస్సింగ్ ఇస్తావా నాయన అన్నాడు. దేవుడు ఏం చేస్తావు?
అట్లా చేయబాకండి. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆ తర్వాత అమ్మ, మరియు భూలోకంలో ఆ, నేనే యెహోవానని నీవు తెలుసుకొనినట్లు తర్వాత ఏం పంపించాడు? పేల తర్వాత ఈగలు. నీవు నా ప్రజలను పోనీయని ఎడల ఆ, చూడము, నేను నీ మీదికి, నీ సేవకుల మీదికి, ఆ. నీ ప్రజల మీదికి, నీ ఇండ్లలోనికి ఈగల గుంపులను పంపెదను. ఏ గుంపులమ్మా? ఈగల గుంపులను. సరే, పేన్లు అంటే మీకు ఇష్టం లేదు, ఈగలంటే ఎంతమందికి ఇష్టం? ఒక్క ఈగ అన్నం వల్ల పడ్డదనుకో, కథం, అన్నం అంతా పక్కకు పెట్టుడే. ఇక అది ఎంత మంచి అన్నమైనా సరే, ఒక ఈగ, చచ్చిపోయిన ఈగ అన్నం వల్ల కనబడదు అనుకో, ఇక మన పానం. ఒకవేళ అట్లా ఈగ పడ్డ అన్నం కూడా తిన్నాం కానీ ఒక్కొక్క ముద్ద తింటున్నప్పుడల్లా ఏం గుర్తొస్తుంది? ఆ సచ్చినిగే గుర్తొస్తుంది. ఆ అన్నం అయిపోయిందాక ఇప్పుడు పనికి పోతాం, ఇప్పుడు కూలి పనికి పోతాం, కూలి పనికి పోయినప్పుడు అన్నంలో ఈగ పడుతుంది. ఈగ పడితే మరి ఇప్పుడు అన్నం తినకపోతే అన్నం లేదు. ఆ ఈగను తీసి బయటపడేస్తాం కానీ ఒక్కొక్క ముద్ద తింటున్నప్పుడల్లా ఈగే గుర్తొస్తుంది. ఒక్కొక్కసారి అని వాంతి కూడా వస్తుంది. హల్లెలూయా. కానీ ఐగుప్తులో ఏ దేవతలు ఉన్నారట? ఈగ దేవత ఉందట. ఈగ దేవుళ్ళను వారు చక్కగా దండం పెట్టుకొని మంచిగా పండుగ చేసుకునేవారట. అందుకనే ఒక్క దేవుడు కాదు, మీకు కొన్ని కోట్ల మిలియన్ల దేవతలను పంపిస్తారట అని చెప్పేసి యెహోవా దేవుడు పంపిస్తే ఎక్కడ చూసినా ఈగలే. ఇక హల్లెలూయా. ముక్కు మీద ఈగలే, చెవు మీద ఈగలే, కళ్ళ మీద ఈగలే, జుట్ట మీద ఈగలే, చేతుల మీద ఈగలే కదా. ఇంటిలో ఎక్కడ చూసినా ఈగల గోలే. హల్లెలూయా. ఇప్పుడు వర్షాకాలం స్టార్ట్ కాగానే ఏమొస్తాయి? మొత్తం ఈగలే. కానీ ఆ రోజు ఏమొచ్చినాయట? వాళ్ళ ఇళ్ళలోనికి ఈగలు పంపించాడట. ఈగలు పంపిస్తే మళ్ళీ ప్రజలందరూ గోల పెడుతురు. ఏందయ్యా ఈగలు? పిల్లకాయలు నిద్రపోకుండా కదా, అన్నం తినకుండా, నీళ్ళు తాగకుండా అన్ని ఈగలు అన్నప్పుడు మళ్ళీ ఫరో ఎవరిని వేడుకుంటుండు? మోషేని వేడుకుంటుండు. మళ్ళీ మోషేని వేడుకుంటే మోషే ఏమంటున్నాడు? ఓ రాజా, మరి ఇప్పుడు ప్రజలను పండుగకు పోనిస్తావా అని అడుగుతుండు. నా ప్రజలను పండుగకు వెళ్ళనిస్తావా? అయితే ఇప్పుడు కొంచెం తెలివిగా రాజు ఏమంటుండంటే, మీరు పండుగకు వెళ్ళండి కానీ, ఇక్కడ చదువు ఒకసారి, చదివితే బాగుంటుందేమో. భూలోకములో నేనే దేవుడనని నీవు తెలుసుకొని, నేను యెహోవాను తెలుసుకొనినట్లు ఆ దినమున నేను నా ప్రజలను నివసించుచున్న గోషేను దేశమును వినాయించేదను. అక్కడ ఈగల గుంపులు ఉండవు. హల్లెలూయా. పోయిన వారం చెప్పిన మీకు, అక్కడ ఏముండవు? అక్కడ కప్పలు కానీ, ఈగలు కానీ, పేన్లు కానీ ఏమి ఉండవట అక్కడ. ఎక్కడ? గోషేనులో ఏమి ఉండవు. నా ప్రజలను. కానీ ఎక్కడుంటాయి? ఐగుప్తులో మాత్రం ఇవన్నీ ఉంటాయి. దేవుడికి మహిమ కలుగును గాక. చూడండి, దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవాలి? దేవుడు మనల్ని ప్రత్యేక పరిచాడని అర్థం చేసుకోవాలి. ఈ లోకస్తులు మనం ఒకటి కాదు అని అర్థం చేసుకోవాలి. దేవుని యొక్క ప్రత్యేకమైన పిలుపు మనకున్నదని అర్థం ఆ బయట ఉన్న ప్రజలు మనం ఒకటి కాదు అని అర్థం చేసుకోవాలి. వాళ్ళ పద్ధతులు మన పద్ధతులు ఒకటి కాదని అర్థం చేసుకోవాలి. వాళ్ళ ఆచారములు మన ఆచారాలు ఒకటి కాదు అని అర్థం చేసుకోవాలి. అందుకనే మీరు అన్య జనులతో సాంగత్యము చెయ్యవద్దు అన్న వాక్యం ఉంది. హల్లెలూయా. వాళ్ళ కష్టం వస్తే ఆదుకోవచ్చు, వాళ్ళకి ఏదైనా ఇబ్బంది అయితే వాళ్ళ కొరకు ప్రార్థన చేయొచ్చు, వాళ్ళకు సహాయపడవచ్చు వాళ్ళకు మనం. కానీ వాళ్ళతో సాంగత్యము అంటే వాళ్ళతో తినడము, వాళ్ళతో తాగడము, వాళ్ళతో డీజే దగ్గర ఎగరడము, వాళ్ళతో సంప్రదింపులు ఇవన్నీ కూడా మనం చేయకూడదు. వాళ్ళ ఆచారాలలో, వాళ్ళ పద్ధతులలో మనము ఏకీభవించకూడదు అంటున్నాడు. వాళ్ళకు జ్వరం వస్తే హాస్పిటల్ తీసుకపో, డబ్బులు అవసరమైతే ఇవ్వు, ఆకలి అయితే అన్నం పెట్టు, బట్టలు లేకపోతే ఇవ్వు.
ఏదైనా వాళ్ళకు సహాయపడవచ్చు, కానీ వాళ్ళతో సాంగత్యం చేయొద్దు. ఫ్రెండ్షిప్. దేవుడికి మహిమ కలుగును కాదు. ఎందుకంటే మనమాట ప్రత్యేకమైన జనాంగం అంట. ఇక్కడ ఐగుప్తులో ఏమున్నాయి? ఈగల గుంపులు వచ్చినాయి, పేండ్ల గుంపులు వచ్చినాయి, కప్పల గుంపులు వచ్చినాయి. కానీ గోషెన్లో మాత్రం అవేవి లేవు. ఎందుకంటే దేవుని హస్తం వాళ్ళకు తోడుగా ఉంది, దేవుని సన్నిధి వాళ్ళకు కాపుదలగా ఉంది. కాబట్టి అక్కడ 25 అప్పుడు ఫరో మోషే అహరోనులను పిలిపించి, మీరు వెళ్ళి ఈ దేశములో మీ దేవునికి బలి అర్పించుడని వారితో చెప్పగా, మోషే అట్లు చేయ తగదు, మా దేవుడైన యెహోవాకు మేము అర్పించవలసిన బలి ఐగుప్తీయులకు హేయము. ఇక్కడ వినండి, ఈగల గుంపులు వచ్చాయి. ఈగల గుంపులకు వాళ్ళు తట్టుకోలేకపోయేసరికి మళ్ళీ ఫరో మోషేను అహరోనులను పిలిపించి, మీరు వెళ్ళి ఈ దేశంలో మీ దేవునికి బలి అర్పించుడని వారితో చెప్పాడట. ఇక మేము తట్టుకోలేకపోతున్నాయా మోషే అహరోనులు, మీరు వెళ్ళి ఈ దేశంలోనే మీ దేవుడికి అర్పణములు బలి అర్పించుకోండి అని చెప్పాడట. మీరు 3 దినములంతా ప్రయాణం వెళ్ళొద్దు, ఈ దేశంలోనే మీరు బలర్పించండి అంటే, అప్పుడు మోషే అహరోనులు ఏమంటున్నారు? అట్లు చెయ్య తగదు. ఎందుకు తగదు? చదవమ్మా ఒకసారి 26. మా దేవుడైన యెహోవాకు మేము అర్పించవలసిన బలి ఐగుప్తీయులకు హేయమట. ఇదిగో మేము ఐగుప్తీయులకు హేయమైన బలిని వారి కన్నుల ఎదుట అర్పించిన యెడల వారు మమ్ము రాళ్లతో కొట్టి చంపుదురు కదా. హల్లెలూయా. ఏందట చెప్పండి? మేము ఇజ్రాయేలీలో, మీ దేశంలో ఇటువంటి బలులు ఉండవు. మేము వెళ్ళి మా దేవుడికి మేము బలి అర్పణలు ఇవన్నీ అర్పిస్తూ ఉంటే, బలిపీఠం కట్టుకొని ఇవన్నీ మేము చేస్తూ ఉంటే, మీ ఐగుప్తీయులకు కోపం, మీ ఐగుప్తీయులు మమ్మల్ని అసహించుకుంటారు, మీ ప్రజలు మమ్మల్ని కొట్టి చంపేసినా చంపుతారు. కాబట్టి అది తగదు అని చెప్తున్నాడు మోషే. అట్లా చేయడం జరగదు అంటున్నాడు మోషే. దేవునికి మహిమ కలుగును గాక. సాతాను గాడు ఏమంటాడంటే, హల్లెలూయా, సాతాను గాడు ఏమంటాడంటే, మీరు ప్రార్థనకు పోరి, ఆదివారం రోజు ప్రార్థనకు పోరి. కానీ ఎప్పుడు పోరి అంటే ప్రార్థన అయిపోయే టయానికి పోరి. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మీరు ప్రారంభంలో వెళ్ళొద్దు. ఎప్పుడు వెళ్ళాలంటే ఫైనల్లో అయిపోయే ముందుల ఆమేన్ అనేటప్పుడు అప్పుడు బోరి తలకాయ ఉంచుతుంది. దేవుడికి స్తోత్రం కలుగును గాక. సైతాను గాడు, అపవాది గాడు ఏమంటాడు, మీరు అంత దూరం వెళ్ళొద్దు. ఇప్పుడు దూరం నుంచి వచ్చేటోళ్ళు ఉన్నారు ఇక్కడ. హల్లెలూయా. పక్కనే చర్చ్ ఉంది, అక్కడికి వెళ్ళొచ్చుగా. అంత కొత్త బస్ స్టాండ్ కాంచి కుడకుడ రోడ్డు కానించి ఇక్కడి నుంచి అక్కడి నుంచి అంత దూరం నుంచి మీరు వెళ్ళొద్దు. ఇక్కడే పక్కనే ఇక్కడ ఒక చర్చ్ ఉంది, ఆ చర్చిలో పోండి. ఆ చర్చిలో మీరు ఏ అర్పణలు అర్పించుకుంటారో అర్పించుకోండి అని చెప్తుంది అనమాట అపవాది. ఎందుకు? ఆ 3 దినములంత ప్రయాణం వెళ్ళి మీరు అక్కడికి పోయి దేవుని శక్తిని పొందుకొని దేవుని వాక్యంలో బలపడి మళ్ళీ మీరు ప్రార్థన పరులైపోయి మంచిగా దేవుని అభిషేక శక్తులతో మీరు అనేకమైన వాటిని జయిస్తే అప్పుడు నా మాట మీరు వినరు కదా. అందుకనే బలర్పించాలంటే మీరు ప్రత్యేకమైన స్థలం దగ్గరికి వెళ్ళబాకండి. హల్లెలూయా. అంత దూరం ఎందుకు? ఇంటికాడనే ప్రార్థన చేసుకోవచ్చుగా. కొంతమంది మేధావులు ఏమంటారంటే, ఇంటికాడ లేడా దేవుడు? హల్లెలూయా. మన భారతదేశంలో ఇదొక వాడుకైపోయింది. ఇంటికాడ లేడా దేవుడు? టీవీలో చెప్పట్లేదా పాస్టర్లు? లైవ్ ప్రోగ్రాములు రావట్లేదా అని అంటారు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. అన్నీ వస్తాయి, కానీ నీకు భయం అయితే నీ భుజం మీద చేసి ఇట్లా కొడతాడా ఆ టీవీలో ఉన్న పాస్టర్? హల్లెలూయా.
ఉత్తగా ఒక ఒక సింపుల్ చెప్తాను, నీకు భయం అయిందమ్మా, గడగడ వణికిపోతున్నావు, ఏం కాదమ్మా, భయపడబాక అని ఇట్లా కొంచెం ధైర్యపరచడం వచ్చి, దేవుడికి మహిమ కలుగును గాక. నువ్వు ఎన్ని వాక్యాలు ఎంతసేపు నువ్వు లైవ్లో ఉన్నా, ఆ లైవ్లో ఉన్నది కేవలం వినడానికి నేర్చుకోవడానికి పనికొస్తుంది. హల్లెలూయా. నీ కష్టాలు మొత్తం కూడా చెప్పడానికి, ఇవన్నీ చేయడానికి అక్కడ ఏమీ నీకు ఉపయోగపడవు. దేవుడికి మహిమ కలుగును గాక. అపవాదిగాడు ఏమంటాడంటే, అక్కడ దాకా వెళ్ళాలా, చర్చి దాకా వెళ్ళాలా, ఇంటికాడ చేసుకోరా అది ప్రార్థన, ఇక్కడే బలర్పించుకోరి, ఇంట్లోనే ఒక కానుక పెట్టుకొని అలానే వేసుకోరి అని అంటాడంట అపవాది. ఇప్పుడు దీని గురించి మనకు బాగా తెలియాలంటే నిర్గమకాండం 10వ అధ్యాయం 8వ వచనం చూడండి ఒకసారి. మనము ఇంకా నిర్గమకాండం 10వ అధ్యాయం మనం ఇంకా అందులో ధ్యానించట్లేదు, కానీ ఇక్కడ ఒక సందర్భం వచ్చింది కాబట్టి ఆ సందర్భ సహితంగా అక్కడ వాక్యం ఉంది. ఆ సందర్భ సహితమైన వాక్యం కొరకు నేను నిర్గమకాండం 10వ అధ్యాయాన్ని మీకు తెలియజేస్తున్నాను. మోషే అహరోనులు ఫరో యొద్దకు మరలా రప్పింపబడగా అతడు, మీరు వెళ్ళి మీ దేవుడైన యెహోవాను సేవించుడి, అందుకు ఎవరెవరు వెళ్ళుదురని వారిని అడిగెను. అందుకు మోషే, మేము యెహోవా పండుగకు ఆచరింపవలను కనుక మా కుమారులను, మా కుమార్తెలను, మా మందలను, మా పశువులను వెంటబెట్టుకొని మా పిన్న పెద్దలతో కూడా వెళ్ళదమనను. అందుకు అతడు, యెహోవా మీకు తోడయుండునా, నేను మిమ్మును మీ పిల్లలను పోనిచ్చేదనా? ఇదిగో మీరు దురాలోచన గలవారు, పురుషులైన మీరు మాత్రము వెళ్ళి యెహోవాను సేవించుడి. ఏమంటాడంట్రా పురుషులైన మీరు వెళ్ళి, అపవాది ఏమంటాడు, పురుషులైన మీరు మాత్రము వెళ్ళి యెహోవాను, మీరు 3 రోజులు వెళ్ళి అక్కడ అర్పించుకుంటున్నారు అంటున్నారు కదా, మీరు ఈ దేశంలోనే అర్పించుకోండి అని అన్నప్పుడు ఇప్పుడు మోషే ఏమంటున్నాడు, అట్లా కుదరదండి, మేమందరము వెళ్ళాల్సిందే, మేము వెళ్ళాలి, మా పిల్లలు వెళ్ళాలి, మా భార్యలు వెళ్ళాలి, మా పశువులు వెళ్ళాలి, మా సంపద వెళ్ళాలి, అన్నీ మేము మా దేవుడికి ఏమేమి అర్పణలు తీసుకొని వెళ్ళాలో అవన్నీ మేము తీసుకొని వెళ్ళి మా దేవుడికి 3 దినములంత ప్రయాణం చేసి మా దేవుడికి బలిపీఠం కట్టి అక్కడ మేము మా దేవుడికి అర్పణలు బలి అర్పించుకొని మేము వస్తామని చెప్తున్నాడు. చెప్పినప్పుడు ఫరో ఏమంటున్నాడు, నో నో నో, అట్లా కాదు, మిమ్మును మీ పిల్లలను నేను పోనిచ్చేదనా అని మాట్లాడుతూ ఏమంటున్నాడంటే, ఇదిగో పురుషులు మాత్రం వెళ్ళండి, మీరు మీ భార్యలు ఐగుప్తులోనే ఉండాలి, మీ పిల్లలు ఐగుప్తులోనే ఉండాలి, ఐగుప్తులోనే ఉండాలని చెప్తున్నాడు. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, అపవాది ఏం చెప్తాడంటే, నువ్వు ఈ వారం, హల్లెలూయా, ఒకరోజేమో భర్త, ఒకరోజేమో భార్య, ఒకరోజేమో పిల్లలు, ఒకరోజేమో పశువులు, అట్లా కాదు. అపవాది ఏం చేస్తున్నాడు, ఈ వారం మీ ఇంట్లో ఒక్కలకే పర్మిషన్ చర్చికి పోవడానికి, మీ కుటుంబం అంతా వెళ్ళడానికి వీలు లేదని చెప్పేసి మిగతా వాళ్ళందరూ బిజీ పనులు పెట్టి కేవలం పురుషులు మాత్రమే పోండి. దేవుడికి స్తోత్రం కలుగును గాక. వింటున్నారా? మీకు అర్థమవుతుందా అపవాది యొక్క పన్నాగాలు? అపవాది యొక్క పన్నాగం ఏంటంటే, మీరంతా కుటుంబ సమేతంగా దేవుని సన్నిధికి వచ్చి ఆరాధించడం వానికి ఇష్టమేనా? ఎస్ ఆర్ నో? ఇష్టమేనా? అపవాదికి, సాతానికి నీ కుటుంబంతో, నీ పిల్లలతో, నీ కుటుంబ సమేతంగా వచ్చి దేవుని ఆరాధించడం అపవాదికి ఇష్టమేనా? ఇష్టమా? కొంతమంది ఇష్టం అంటున్నారు, ఇష్టం లేదు. అయితే ఇప్పుడు ఫరో ఏమంటున్నాడు, పురుషులు మాత్రం వెళ్ళండి, మిగతా వాళ్ళందరూ ఇక్కడే ఉండండి. ఎందుకు అలా అన్నాడు? ఇప్పుడు బలమైన పని చేసే వాళ్ళు అందరు పోయినాక ఈయన చేసేది ఏముందిడా? ఆడోళ్ళు ఏం చేస్తారు, పిల్లలు ఏం చేస్తారు, గుడ్లు ఏం చేస్తాయి? అసలైన బరువులు మోసే పురుషులే పాయ.
6 లక్షల మంది ఉన్నారు పురుషులు అందరూ పోయిరు. ఇక పని చేసేది ఎవరైనాకి? హల్లెలూయా. గమనించండి, ఇక్కడ అపవాది యొక్క పన్నాగం ఏంటంటే, ఈ పురుషులు వెళ్ళారు కదా, పురుషులు వెళ్ళి అక్కడ బలర్పించినా, అక్కడ అర్పణలు ఇచ్చినా, ఏది చేసినా వాళ్ళ మనసు అంతా ఎక్కడుంది? హల్లెలూయా. ఇక్కడికి ఒక్కరే భార్య రాకుండా, పిల్లలు రాకుండా కదా, ఎవ్వరు నీకు సంబంధించిన వాళ్ళు ఎవ్వరు రాకుండా నువ్వు ఒక్కడివే ఇక్కడికి వచ్చినావు అనుకో, నీ మనసు అంతా ఎక్కడ ఉంటుంది? మా యామ ఫంక్షన్ పోయింది, మరి పెట్టమన్న ఆ కట్నం పెట్టిందో పెట్టలేదో, ఒకవేళ మర్చిపోయిందేమో. హల్లెలూయా. పిల్లగానికి ట్యాబ్లెట్ వేయాలని చెప్పిన, ఆ పిల్లగానికి ట్యాబ్లెట్ వేసిందో వేయలేదో. హల్లెలూయా. నేను పలానోళ్ళు రాగానే వాళ్ళు వచ్చినప్పుడు నేను వాళ్ళకి అనారోగ్యం ఉన్నప్పుడు నేను మందలియలేదు కాబట్టి నేను మందలియమని చెప్పిన, వాళ్ళు కలిసినప్పుడు మందలిచ్చిందో మందలియలేదో. ఎడ కూర్చొని ఆలోచన చేస్తాడేనా? మందిరంలో కూర్చొని దేవుని వాక్యం వింటూ ఇవన్నీ అయినాయో కాలేదో, సాయంత్రం బస్సు అందుద్దో లేదో, చివరి లాస్ట్ బస్సు 6 గంటలకే అన్నారు, మరి ఏమో అటు ఇటు అదంతా వాళ్ళతో ముచ్చట్లు పెట్టి బస్సు ఎక్కుద్దో లేదో. మీకు అర్థం కావడానికి చెప్తున్నా. వీళ్ళు బలి అర్పించడానికి వెళ్తారు పురుషులందరూ, కానీ వాళ్ళ మనసంతా ఎక్కడుంది? వాళ్ళ మనసంతా పిల్లల మీద, భార్య మీద, వాళ్ళ సంపద మీద ఉంటది. అందుకనే వాళ్ళు 3 రోజులు కాదు, వారం రోజులు బలర్పించినా మళ్ళా తిరిగి వెనకకు రావాల్సిందే అని రాజు చాలా తెలివిగా ఆలోచన చేశాడు. ఒంటరి పోరాటం ఓటమి పాలు చేస్తుంది. నువ్వు ఒంటరిగా పోరాడితే ఎన్ని రోజులను నువ్వు వెనకకి, ఈ సాతానుగాడు ఏమనుకున్నాడు, ఎన్ని రోజులన్నా వెనక్కి తిరిగి, ఎన్ని ప్రార్థనలు చేసినా, నువ్వు ఎంత భక్తి చేసినా, ఎన్ని రోజులు ఉపవాసాలు ఉన్నా, ఏం చేసినా నువ్వు ఒక్కదానివి, నువ్వు ఏమి నీ వల్ల ఏం కాదు, నువ్వు వెనకకి రావాల్సిందే అంటాడు సాతానుగాడు. హల్లెలూయా. అర్థమవుతుందమ్మా? అందుకనే ఒంటిగాడై ఉండుట కంటే ఇద్దరు కలిసి ఉండుట మేలన్నది ప్రసంగి గ్రంథంలో. ఇద్దరు ఏం చేయాలి? ఇద్దరు ఏక మనస్సు కలిగి, ఏకాత్మ కలిగి, ఇద్దరు కలిసి ఒకే పని చేయాల. హల్లెలూయా. అందుకని ఎక్కడ మన దేవుని సన్నిధిలో నువ్వు ఉంటే, ఒక్క భర్త దేవుని సన్నిధిలో, భార్య లోకంలోనే ఉంది, పిల్లలు లోకంలో ఉన్నారు, ఎట్లనైనా సరే ఎన్ని రోజులకైనా నిన్ను నీ భార్య నీ పిల్లల లోకంలోనికి లాగేస్తారు. అర్థమవుతుందని చెప్పేది? ఎన్ని రోజులు, ఎన్ని సంవత్సరాలు నువ్వు ఆరాధించినా నీ భార్య పిల్లల్ని లోకంలోనికే లాగుతారు. అందుకని నువ్వేం చేయాలి? వాళ్ళ ఐగుప్తులో ఉండకుండా వాళ్ళను కూడా నీతో వెంట పెట్టుకొని రావాలి. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, కొన్నిసార్లు మీరు వెళ్ళండి, మీ భార్యలు వెళ్ళండి, కానీ మీ పిల్లల్ని ఇక్కడే ఉంచిపోండి అంటది అపవాది. తర్వాత అక్కడ వాళ్ళని అలాగ అన్నారు. తర్వాత మీరు వెళ్ళండి, మీ పిల్లలు వెళ్ళండి, మీ భార్యలు వెళ్ళండి, కానీ మీ సంపద మాత్రం ఇక్కడే ఉంచండి. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మీ సంపదను చేతబట్టుకొని వెళ్ళిపోవద్దు. ఎందుకు ఇట్లా అపవాది మన మీద ఇన్ని పన్నాగాలు ఎందుకు పన్నుతున్నాడంటే, మనం దేవునిలో ఫలించొద్దని. పురుషులు మాత్రమే వెళ్ళండి, తర్వాత భార్యలు మాత్రమే వెళ్ళండి, తర్వాత పిల్లలు తీసుకొని వెళ్ళండి. అంటే భార్య, పిల్లలు, తండ్రి, మీరు ముగ్గురు వెళ్ళండి, మీ పశువులు ఇక్కడే ఉంచండి, మీ అర్పణలు ఇక్కడే ఉంచండి అని ఇన్ని రకాల కుయుక్తులతోటి అపవాది ఏం చేస్తాడు? మనల్ని వెనుకకు లాగుతూ ఉంటాడు. ఇక వాడు వెనుకకు లాగుతూ ఉంటే మనం కూడా వాడికి ఏకీభవిస్తాం. అవును కదా, మా పిల్లగానికి పరీక్ష ఎగ్జామ్ ఉంది కాబట్టి ఇలా చర్చికి రాలేదు. హల్లెలూయా. ఇలా ఏముంది? ఎగ్జామ్. ఏం ఎగ్జామ్ ఉందనంటే ఎల్కేజీ ఎగ్జామ్. హల్లెలూయా. పిల్లగాడు ఎంత చదువుతున్నాడా? ఎల్కేజీ చదువుతున్నాడంట, ఆయనకి ఎగ్జామ్ ఉందంట, అందుకని ఇంటికాడ నుంచి వచ్చిందంట. దేవుడికి స్తోత్రం కలుగును గాక.
చూడండి, చిన్న చిన్న కారణాలకే ఏం చేస్తాం? దేవుని మందిరాన్ని మనం విడిచిపెడుతున్నాం. కానీ అపవాది కుట్ర ఏంటంటే అసలు మీరు ఎవ్వరు చర్చికి రావద్దని. పురుషుడు రావద్దు, భార్య రావద్దు, పిల్లలు రావద్దు, నీ అర్పణలు రావద్దు. హల్లెలూయా. ఎంతగా అంటే ఎంత ఘోరంగా హింసిస్తాడంటే ఆ ఫరో చాలా భయంకరంగా మాట్లాడతాడు. అయినప్పటికి కూడా ఈ మోషే ఏమంటాడంటే ఒక డెక్క కూడా విడిచిపెట్టేది లేదంటాడు. ఈ 11వ అధ్యాయంలో 11 అధ్యాయాల్లో ఒక డెక్క కూడా విడిచిపెట్టేది లేదు. మేం పోతాము, మా కుమారులు పోతారు, మా పిల్లలు పోతారు, మా పశువులు పోతాయి, మా అర్పణలు కూడా మేము తీసుకొని వెళ్తామని చెప్తారు. దేవుడికి మహిమ కలుగును గాక. కొన్ని సార్లు మీరు కుటుంబ సమేతంగా వచ్చిన అర్పణ ఇవ్వకుండా చేస్తాడు వాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కొన్నిసార్లు అందరు వచ్చినప్పుడు కూడా దేవుని బ్లెస్సింగ్స్ కూడా రాకుండా చేస్తాడు. ఇట్లా చెప్తున్నప్పుడు నేను మీ మీద ఏదో ఆశించి చెప్తున్నాను మాత్రం మీరు అనుకోబాకండి. ఎందుకనంటే ఆల్రెడీ దేవుడు ఏం చేశాడు? 20 ఏండ్ల నుంచి ఆయన నన్ను పోషిస్తున్నాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఆయన నమ్మదగిన దేవుడు. 20 సంవత్సరాలుగా సేవ చేస్తున్న 20 సంవత్సరాలుగా నన్ను ఆయన ఎవరు ఇచ్చినా ఎవరు విత్తినా విత్తకపోయినా దేవుడు పోషిస్తూనే ఉన్నాడు. అన్యజనులైతే ఉండిలో డబ్బులు వేస్తారు, కానుక ఉండీలు ఉంటాయి వాళ్ళకి. ఆ ఉండిలో డబ్బులు వేస్తారు, వాళ్ళు వెనుకకు మళ్ళీ ఇక చూడరు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఎప్పుడు కూడా నేను ఉండిలో ఇది చేశానని వాళ్ళు అనరు. అంటే మనకంటే ఎవరు నయం? మనకంటే అన్యజనులే నయం. హల్లెలూయా. నువ్వు దేవుడికి ఇప్పుడు కానుక పెట్టెలో వేస్తున్నావు, నువ్వు దేవుడికి ఇస్తున్నావా, మనిషికి ఇస్తున్నావా? ఏ హృదయంతో నువ్వు కానుక పెట్టెలో విత్తనం విత్తుతున్నావు? దేవుడికి ఇస్తున్నానన్నా, మనిషికి ఇస్తున్నానన్నా? మరి దేవుడికి ఇస్తున్నానన్నప్పుడు దేవుడి దగ్గరే మన లెక్క ఉంటుంది, అక్కడే మన బహుమానం ఉంటుంది. హల్లెలూయా. నువ్వు ఏదైనా విత్తుతూ ఉంటే అది నువ్వు మంచి మనసుతో నువ్వు విత్తనం వేయాలి. మంచి మనసుతో పూర్ణ హృదయంతో నువ్వు విత్తనం వేయాలి. అప్పుడు అది ఒకవేళ నేను దాన్ని తీసి నేను వాడేటప్పుడు నేను దాన్ని సరిగా వాడలేదనుకో, ఎవరిని లెక్క అడుగుతాడు దేవుడు? విత్తనం వేసిన నిన్ను లెక్క అడగడు. హల్లెలూయా. దాంట్లో తీసి నేను దేని కొరకు ఏమేమి ఖర్చు పెట్టానో నన్ను లెక్క అడుగుతాడు. నాకు దెబ్బలు పడతాయి కానీ నీకు దెబ్బలు పడవు. హల్లెలూయా. నువ్వు దేవుడికి ఇవ్వాలని తెలిసి కూడా నువ్వు చెయ్యి ముడుచుకొని నీ జేబులో అట్లా పెట్టుకుంటున్నావు చూడు. హల్లెలూయా. అప్పుడు నిన్ను దేవుడు లెక్క అడుగుతాడు. దేవుడికి ఇవ్వవలసిన దాన్ని దొంగిలిస్తే దేవుడు నిన్ను లెక్క అడుగుతాడు. దేవుడికి ఇచ్చిన తర్వాత దాన్ని నేను సరిగా ఖర్చు చేయకపోతే దేవుడు నన్ను లెక్క అడుగుతాడు. హల్లెలూయా. నీకు దెబ్బలు ఉన్నాయి, నాకు దెబ్బలు ఉన్నాయి. ఈ క్రమాన్ని మర్చిపోవద్దు. ఒకసారి ఆలోచన చేయండి అందరూ. అపవాది ఏం చేస్తుంది? అపవాది ప్లాన్ ఏంటి? అపవాది ప్లాన్ ఏంటంటే పురుషులు మందిరానికి వెళ్ళకూడదు కనబడుతుంది. పురుషుల సంఖ్య ఏమో తక్కువ కనబడుతుంది. అంటే పురుషులు ఎక్కడికి వెళ్ళొద్దు? మనకు బలికి అర్పించడానికి వెళ్ళకూడదు. తర్వాత కొన్నిసార్లు వెళ్ళకూడదు అని ఆజ్ఞాపిస్తుంది. తర్వాత కొన్నిసార్లు ఒకవేళ వీళ్ళందరూ బాగా భక్తిపరులై భార్య భర్త పిల్లలు అందరూ వచ్చారనుకో, అందరు వచ్చిన వీళ్ళకి బిల్లు అర్పించొద్దని ఆపేస్తుంది. ఎక్కడో ఒక్కడ బ్రేక్. మీ బ్రేక్ ఎక్కడ పడుతుందో చూసుకోరిగా. హల్లెలూయా. మీ బ్రేకు అపవాది మీ బ్రేక్ ఎక్కడ వేస్తుందో చూసుకొని మీరు చాలా దేవుని వాక్య విషయంలో జ్ఞానంగా మీరు ఆలోచన చేసి మీరు ముందుకు వస్తే మీ జీవితంలో దేవుడు గొప్ప అద్భుతాలు చేస్తాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. నేను నా హృదయపూర్వకంగా మీరందరూ దీవించబడాలన్న మంచి మనసుతో చెప్తున్నాను నేను. హల్లెలూయా. హల్లెలూయా.